ప్రభు మనకిచ్చిన ఈ సమయం కొరకై అందరం చేతులెత్తి దేవునికి స్తోత్రములు చెల్లిస్తున్నాము. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ప్రియమైన సంఘమా, దేవుని పిల్లలారా, దేవుని వాక్యమును శ్రద్ధగా విని ఆయన ఆజ్ఞలను వినుటయే కాక వాటిని గైకొనడం వలన ఆశీర్వాదములు పొందగలరు. దేవునికి స్తోత్రం. ఆశీర్వాదము పొందగోరేవారు ఆయన మాట వినాలి, ఆయన ఆజ్ఞను గైకొనాలి, వాటిని ఎంత మాత్రము తృణీకరించకూడదు. నీవు ఏ ఒక్కడి ధృవీకరించినా దైవాశీర్వాదమునకు అర్హతను కోల్పోతావు. నా మాట అర్థమైందా? ఎంతమందికి అర్థమైంది? దేవుని మాట వినకపోతే దేవుని ఆశీర్వాదము రాదు. దేవుని మాట వినువారికి మాత్రమే ఆశీర్వాదము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సంఘములో చెప్పబడే దేవుని వాక్యమును బహు జాగ్రత్తగా మీరు వినాలి. వినుటయే కాదు, దాన్ని గ్రహించుకోవాలి. గ్రహించడే కాదు, దాని ప్రకారంగా జీవించాలి. ఈరోజు మనము రాజుల 2వ గ్రంథములో 17వ అధ్యాయము 24వ వచనం నుండి 28వ వచనం వరకు చదువుదాం. అష్షూరు రాజు బబులోను, కూత, అవ్వా, హమాతు, సెపర్వయీము అను తన దేశములలో నుండి జనులను రప్పించి ఇశ్రాయేలు వారికి మారుగా షోమ్రోను పట్టణములలో ఉంచారు కనుక వారు షోమ్రోను దేశమును
స్వతంత్రించుకొని దాని పట్టణములలో కాపురము చేసిరి. అయితే వారు కాపురము ఉండనారంభించినప్పుడు యెహోవా యందు భయభక్తులు లేని వారు కనుక యెహోవా వారి మధ్యకు సింహములను పంపెను. అది వారిలో కొందరిని చంపెను. తామరు పట్టుకున్న శూరులను పట్టణములలో తాముంచిన జనులకు ఆ దేశపు దేవుని మర్యాద తెలియకున్నది కనుక ఆయన సింహములను పంపించెను. ఇశ్రాయేలు దేవుని మర్యాద వారికి తెలియనందున సింహములు వారిని చంపుతున్నవని వారు అశ్షూరు రాజుతో మనవి చేయగా అశ్షూరు రాజు అక్కడి నుండి తేబడిన యాజకులలో ఒకరిని అక్కడికి మీరు తోడుకొని పోయి అతడు అక్కడికి పోయి కాపురముండి ఆ దేశపు దేవుని మర్యాదను వారికి నేర్పాలని ఆజ్ఞాపించాను. కాగా షోమ్రోను నుండి వారు పట్టుకొని వచ్చిన యాజకులలో ఒకడు వచ్చి బేతేలులో కాపురముండి యెహోవా యందు భయభక్తులుగా ఉండదగిన మర్యాదను వారికి బోధించెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. పరమ తండ్రి, పరిశుద్ధ దేవుడా, జీవాధిపతి, నీకు స్తోత్రములయ్యా. నీ సన్నిధిలో పాడాము, స్తుతించాము, ఘనపరిచాము, మహిమపరిచాము. నీ వాక్యము దొరకు మీ ముందు నిలిచి కనిపెట్టుచుండగా నీ పరలోకపు వాక్యపు రొట్టెను విరిచి మాకు పంచిపెట్టండి ప్రభువా. దానిని విరుచుడుకును పంచిపెట్టుటకును నన్ను ఏర్పరిచినందుకు మీకు స్తోత్రములు. అయోగ్యులను, అప్రయోజకులను, నోటి మాంద్యము కలిగిన వాడును, నాలుక సరిగా లేక మాట సరిగా రాని స్థితిలో నన్ను ముట్టండి ప్రభువా. నా దేహమును ముట్టండి, నా గుండెను ముట్టండి, నా గొంతును ముట్టండి, నా పెదవులను ముట్టండి, నా నాలుకను ముట్టండి, నా నాలుకను సడలింపజేయండి. నీ శిలువ చాటున నన్ను దాచి మీ ఆత్మత చేత అభిషేకించి నాలో నుండి నీ వాక్యమును నీ ప్రజలకు వినిపించి వినికిడిలో ప్రతి ఒక్కరిని ఆశీర్వదించమని దీవించమని యేసు నామమున అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. అందరూ స్తోత్రాలు చేస్తున్నాం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. దేవుని పిల్లలారా, ఈ రోజు నీకు దేవుని మర్యాదను గురించి తెలియజేస్తూ ఉన్నా. దేవుని మర్యాద. దేవుని మర్యాద ప్రకారం ఎవరైతే జీవిస్తారో వారు క్షేమముగా ఉందురు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ఇశ్రాయేలీయుల కాలములో యూదా రాజుల పాలనలో వారు అనేక మార్లు పడిపోవడం, ఇశ్రాయేలు యూదా రాజులు కూడా పడిపోవడం, లేవడం జరుగుతూ ఉంది. దేవుని మార్గంలో విడిచిపెట్టి వారు ఇష్టానుసారముగా జీవిస్తూ ఉన్నారు. మనం పైన 22వ వచనం చదువుతుంటే ఇశ్రాయేలు వారు యెరొబాము చేసిన పాపములను దేనిని విడువక వాటిని అనుసరించుతూ వచ్చేవి కనుక తన సేవకులైన ప్రవక్తల ద్వారా యెహోవా సెలవిచ్చిన మాట చొప్పున ఆయన ఇశ్రాయేలు వారిని తన సముఖములో నుండి వెడగొట్టెను. ఆ హేతువు చేత వారు తమ స్వదేశములో నుండి అశ్షూరు దేశములోనికి చెరగొనిపోబడి
చివరికి వరకు వారు అచ్చట ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పిల్లవారా, దేవుని సన్నిధికి వస్తున్నారు, వాక్యాలు వింటున్నారు, వెళ్ళిపోతున్నారు. నేను వెళ్ళిపోయి దేవుని వాక్యానుసారముగా కాకుండా మనుషుల ఆచారముల ప్రకారంగా, పితృపారంపర్య ఆచారముల ప్రకారంగా, ఆయా రకములుగా మీకు నచ్చినట్లుగా, మీకు తోచినట్లుగా మీరు జీవిస్తూ ఉన్నారు. అది ఎంత ప్రమాదకరమైందో ఇక్కడ ఈ చరిత్ర చెప్తూ ఉన్నది. యెరొబాము అనేవాడు రాజు దగ్గర ఒక పనివాడు. సొలొమోను చేసినటువంటి తప్పిదాల వల్ల అతని కుమారుడైన రెహబాము చేసిన ఇంకా అధికమైన తప్పిదముల వల్ల దేవుడు వారిని, వారి రాజ్యమును శిక్షించి ఆ రాజ్యమును 2 విభాగాలుగా విభాగించాడు. వింటున్నారా అందరూ? ఇశ్రాయేలు రాజ్యము ఎన్ని ముక్కలైపోయింది? 2 ముక్కలైపోయింది. వారికి జ్ఞాపకం చేస్తున్నారు, దేవుని కృప లేకపోతే నీ కుటుంబం కూడా ముక్కలవుతుంది. దేవుని కృప లేని చోట సంఘము కూడా ముక్కలవుతుంది. దేవుని మాట విననియాలా అది ఎలాంటిదైనా ముక్కలుగా మారిపోవడం ఖాయం. దేవుని దీవెన పొందిన వారిని గురించి చెప్తున్న గ్రంథంలో రాయబడింది, నీ కుమారులు నీ భోజనము బల్ల చుట్టూ ఎలా ఉంటారు? ఒలీవ మొక్కల వలె ఉండు. దేవునికి స్తోత్రం. అంటే అక్కడ ఐక్యత. ఎందుకంటే ఐక్యత ఉందంటే దేవుని ఆజ్ఞలు పాటించుట వలన. దేవునికి స్తోత్రం. వాక్యానుసారముగా జీవించుట వలన. యెరొబాము విగ్రహారాధకుడైపోయి విగ్రహారాధన చేస్తూ దేవునికి వ్యతిరేకంగా జీవిస్తూ ఉన్నాడు, ప్రజలను ప్రోత్సహిస్తూ ఉన్నాడు. అది మరొకసారి జ్ఞాపకం చేస్తాను, తెలియజేస్తాను. ఇశ్రాయేలు వారు యెరొబాము చేసిన పాపములలో దేనిని విడువక వాటిని అనుసరించుతూ వచ్చింది కనుక తన సేవకులైన ప్రవక్తల ద్వారా యెహోవా సెలవిచ్చిన మాట చొప్పున ఆయన ఇశ్రాయేలు వారిని తన సముఖముల నుండి వెళ్ళగొట్టెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మాట వినకపోతే దేవుడు వారిని ఏం చేస్తున్నాడు? తన సముఖముల నుండి వారిని వెళ్ళగొడుతున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని మందిరములో, దేవుని సన్నిధిలో ధూపము వేయడానికి వచ్చారు, అన్యాజ్ఞని తీసుకుని వచ్చారు. దేవుడు వారిని మొక్కినప్పుడు మరొకడు రాదు. పాడాగ్ని వేయడానికి వచ్చినప్పుడు, దోపాత్తు తీసుకుని వచ్చినప్పుడు దేవుడు వారిని కుష్టుతో మోస్తాడు. అప్పుడు యాజకులు వారిని ఏం చేశారట? ఆయన సన్నిధిలో నుండి తరిమి వేశారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పాపి దేవుని సన్నిధిలో నుండి తరిమి వేయబడతాడు. దేవుని ఆజ్ఞను అంగీకరించని వాడు, ధృవీకరించేవాడు దేవుని సన్నిధిలో నుండి త్రోసివేయబడతాడు. కీర్తనకారుడు దేవుని సన్నిధిలో పాడుతున్నాడు, నీ సన్నిధిలో నుండి నన్ను వెలివేయకుము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎవడైతే దేవుని సన్నిధిలో నిలిచి ఉండగలడు వారి మీదికి దేవుని కృప వస్తున్నది.
ఎవరు దేవుని సన్నిధిలో నిలవగలడు వారికి దేవుని ఆశీర్వాదములు ఇవ్వబడతాయి. దేవుని కరుణ, దేవుని కృప, దేవుని దీవెన వారికి ఇవ్వబడుతూ ఉన్నది. దేవునికి స్తోత్రం. ఇశ్రాయేలీయులు యెరొబాము చేసిన పాపమును విడవనందుచేత ప్రవక్తలను పంపించి వారిని హెచ్చరించిన అనేక సార్లు వాక్యముల ద్వారా మీరు హెచ్చరించబడుతున్నారు. వాక్యములు మిమ్మల్ని గద్దిస్తున్నాయి. గద్దించినప్పుడు మీరు అనుకున్నారు మా పాట ఎప్పుడు మమ్మల్ని కొడుతుమే అనుకుంటున్నారు. నీవు దేవుని సన్నిధిలో నుండి వెలువేయబడకుండా ఉండే నిమిత్తమే నీకు హెచ్చరిక ఇవ్వబడుతుంది. దేవునికి స్తోత్రం. నీ బట్టలు సరి చేసుకోమని, నీ వస్త్రాలు సరి చేసుకోమని, నీ బ్రతుకులు సరి చేసుకోమని, నీ నడవడికి సరి చేసుకోమని, నీ జీవితం సరి చేసుకోమని, నీ బ్రతుకంతా దేవునికి అనుకూలమైన యాగముగా మార్చుకోమని దేవుని వాక్యము నిన్ను హెచ్చరిక చేస్తూ ఉన్నది. దానిని నీవు లక్ష్య పెట్టడం లేదు. లక్ష్య పెట్టనందు చేత నీవు ఎక్కడి నుండి తరివేయబడుతున్నావు? ఎక్కడి నుంచి తొలివేయబడుతున్నావు? దేవుని సన్నిధి నుండి. నువ్వు అనుకోవచ్చు నేను గుడికి వస్తున్నాను కదా, ఆదివారం ఏదో గుడికి వస్తున్నాను కదా, నేను కుర్రను వస్తున్నాను, ఆటలన్నీ అయిపోయాక అంత అయిపోయాక దీపడిగా వస్తుంటారు. వెరీ బ్యాడ్. దేవుని సన్నిధిలో ఆసక్తి కలిగి ముందే వెళ్ళాలి. ఏ ప్రైమ్ మినిస్టర్ లేకపోతే చీఫ్ మినిస్టర్ వస్తున్నారంటే అందరూ రమ్మంటే డాక్టర్ ఏమైనా రమ్మన్నప్పుడు ఆ విమానం దిగేసారు కదా. విమానం 3ంటికి దిగుతాడంటే, హెలికాప్టర్ 3ంటికి దిగుతారంటే మిమ్మల్ని ఎప్పుడు తీసుకెళ్ళి కూర్చోబెడతారు? 9ంటికి. అక్కడ మీకు నీళ్ళు ఉండదో, కూడు ఉండదో, కొమ్ము ఉండదో, ఏమీ ఉండదో. ఇలా ఇసురుకుంటా ఎవరి కోసం చూస్తారు? అంతేనా చంద్రబాబు నాయుడు గారు వచ్చి కూర్చొని నాకు మీరు వెళ్తారా? మీ పై అధికారి కోసం మీరు వెళ్ళి కూర్చున్నట్లుగా అధికారులకు అందరికంటే అధికారి, దేవుళ్ళందరికంటే గొప్ప దేవుడు, భయమున్న దేవుడు, మహాదేవుడు, మహత్యము గల దేవుడు, ఆయన సన్నిధికి వెళ్ళడానికి అంత నిర్లక్ష్యమేలా? ఆ నిర్లక్ష్యముగా ప్రవర్తించే వారిని ఆయన తన సన్నిధి నుండి త్రోసివేస్తున్నాడు. వారి ప్రార్థన వినడు, వాడి పాట వినడు, వాడి స్తుతి వినడు. వాడు ఎంత గోల పెట్టినా ఆయన వాడి వైపు చూడడు. నీ వైపు చూడడు. పిల్లలు కానివ్వండి, పెద్దలు కానివ్వండి, ఎవరైనా సరే మేము చదువుకున్నాం కదా, మా చదువుని బట్టి దేవుడు పెట్టాడు. నీ చదువు, ఆ చదువు అంతా నీకు వచ్చిన చదువు, దేవుడికి ఉన్న చదువులు నీకెంత? జాగ్రత్త. గొప్ప ఉద్యోగాలు చేయొచ్చు, మంత్రి పదవులు చేయొచ్చు, ప్రైమ్ మినిస్టర్ చేసిన, అమెరికా ప్రెసిడెంట్ చేసిన, దేవుని ముందు ఆ ప్రెసిడెంట్ ఎంత? వాడెంత? పెట్ట కుప్ప వంటి వాడు. ఆ మహాదేవుని మాట వినక ఎవడైతే ఉంటాడో వానిని తన సన్నిధి నుండి త్రోసివేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ప్రవక్తలు వచ్చి చెప్పారు, ఏలియా చెప్పాడు, ఎలీషా చెప్పాడు, ఇంకెవరు చెప్పారు. ప్రవక్తలందరూ అయిపోయారు. తిరుగు ఇంకా ప్రవక్తలు వస్తూనే ఉన్నారు, చెప్తూనే ఉన్నారు. వారు ఎందులో నిలుచున్నారట? చెప్పండి, ఎందులో నిలుచున్నారు? యెరొబాము చేసిన పాపములు. చెప్పండి అందరూ. యెరొబాము చేసిన పాపములు నిలుచుకున్నారు. వాడు రాజయ్యాడు. మీరు అనుకోవచ్చు అక్కడ చిన్న ఉద్యోగం చేసుకునేవాడు రాజయ్యాడంటే దేవుడు ఆశీర్వదించాడు. కాదు, దేవుని ఆశీర్వాదం కాదని.
దేవుడు వారిని శిక్షించాడు. ఆ సింహాసనం మీద కూర్చోబెట్టినాడు ఆయనే, వారిని శిక్షించిన వాడు ఆయనే. అది గుర్తుపెట్టుకో. సింహాసనం మీద కూర్చున్నాను ఆశీర్వాదం పొందాలని అనుకోవద్దు. కాదు 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 కాదు. దేవునికి స్తోత్రం. అందరూ స్తోత్రం జరుగుతున్నాం. హల్లెలూయా హల్లెలూయా. దేవుడు తన సన్నిధి నుండి సముద్రములో నుండి వారిని వెళ్ళగొట్టాను. ఆ హేతువు చేత వారు తమ స్వదేశముల నుండి అశూరు దేశములోనికి చెరకొని పోబడి నేటి వరకు వారక్కడ ఉన్నారు. దేవునికి స్తోత్రం. చాలా జాగ్రత్తగా వినండి, చాలా జాగ్రత్తగా వినండి. వాక్యాన్ని అర్థం చేసుకోవాలి. స్త్రీలు కానివ్వండి, పురుషులు కానివ్వండి, మీరు ఎవరైనా సరే వాక్యాన్ని అర్థం. పట్ల ఆరేసి వచ్చారా? తలకాయలు టీ తిరుగుతున్నారు. మా అబ్బాయి తిన్నారు, పట్లు గుర్తు వచ్చినాయా లేదా వడి రేపు వచ్చారా? మబ్బు వచ్చినప్పుడు కంగారు పడిపోతున్నారు. దేవుని సముఖంలో నుండి వెళ్ళగొట్టబడినందుచేత వీరిప్పుడు ఆ దేశంలో నుండి వెళ్ళిపోవాల్సింది. ఏ దేశంలో నుండి? వారి స్వదేశంలో నుండి. వారి స్వదేశం ఏ దేశము చెప్పగలరా మీరు? వారి స్వదేశము ఏ దేశము? జవాబు తెలీదా? వాక్యాన్ని వెంట సరిగ్గా హృదయంలో పెట్టుకుంటే అది అర్థం అవుతుంది. వారి స్వదేశం ఏంటంటే దేవుడి వాగ్దానం ఇచ్చి పంపించిన దేశం. ఏ దేశం అది? దానికి ఇంకో పేరు ఉంది. ఏ పేరు? పాలు తేనెలు ప్రవహించు దేశము. చెప్పండి అందరూ. పాలు తేనెలు సమృద్ధిగా ప్రవహించే దేశము. దేవునికి స్తోత్రం. సమృద్ధిలో నుండి, పాలు తేనెలు ప్రవహించే దేశంలో నుండి, శాంతి సమాధానము కలిగే దేశంలో నుండి, కృపయు ఆశీర్వాదము కలిగిన స్థలములో నుండి వారు వెళ్ళగొట్టబడి ఎక్కడికి వెళ్ళారు? అశూరు దేశములకు చెరపట్టబడి. ఏం చేయబడ్డారు? చెప్పండి. చెరపట్టబడి. చెరపట్టబడి. దేవునికి స్తోత్రం. కొన్నిసార్లు మీ సంభాషణ మీరు చెప్తే విన్నప్పుడు నాకు చాలా హాస్యాస్పదంగానూ నవ్వుగానూ ఉంటుంది. ఏంటి అంటే, మరండి ఆడండి కొట్టి అయిపోయిందండి, ఆడండి షార్జా వెళ్ళిపోయిందండి, అబుదాబి వెళ్ళిపోయిందండి. ఏంటంటే సంతోష్ సంతోష్ వెళ్ళిపోయాడు. అక్కడ ఏం చేయడం ఎవరనుకోండి. నాకు తెలిసినందుకు చాలా మంది ఏం చేస్తారంటే ఒంటి చేస్తాకి, ఖర్జూరాలు ఏరుకొస్తాకి, లేదా ఇటుకలు మోయడానికి కఠినమైన పని ఏదో ఎందుకు వెళ్ళారు వీళ్ళు? బానిసత్వం చేయడానికి. అంటే కుటుంబం నుండి నీవు ఏం ఆశించేస్తున్నారు? అక్కడ ఏదో ఉందో ఆ పరంగా పీక్కు తిందామని అంటున్నారు. మీకు సంగతి తెలిసినది అంతా ఎడాలి. అసలు ఆహారం దొరకదు, నీళ్లు దొరకవు. దేవుడు కనికరించిస్తేనే వాళ్ళకి ఆహారం దొరకాలి. అవన్నీ దిగుమతి. అక్కడ ఏం దొరుకుతుంది అంటే పెట్రోలు, గ్యాస్ అలాంటివి దొరికాయి. ఆ కంపెనీల వల్ల వాళ్ళకి డబ్బులు వస్తున్నాయి. వాళ్ళు ఎక్కువ ఏంటంటారు? ఒంటె మాంసం, ఈ గొర్రెలు, ఇవి తింటుంటారు. ఇప్పుడు ఇప్పుడు జీతాలు అంటే జీతాలు ఏమి చాలా తక్కువ. ఒక 40 ఏళ్ల క్రితం అయితే వాళ్ళు చాలా ఎక్కువ జీతాలు ఉండేవి.
ఆ నరసాపురం నుంచి అమలాపురం ఆ ఏరియాలో ఉన్న వాళ్ళందరూ ఆ ప్రాంతాలకు అలా పనికి వెళ్ళి ఎకరాలు కొనేసుకోవడానికి కారణం ఏంటంటే అక్కడ ఇచ్చిన ఆ కొద్ది జీతమే ఇక్కడ కొన్ని లక్షల రూపాయలు ఉన్నందు చేత ఆ పొలాలు తక్కువ రేట్లో ఉండేటప్పుడు అప్పుడు కొనేసుకున్నారు. వాళ్ళు ఇప్పుడు ధనవంతులై. కానీ అక్కడ చేసిందండి ఏంటి? గొప్ప ఉద్యోగాలు అనుకుంటున్నారా? నేను చదువుకునే రోజుల్లో ధర్మం నుంచి ఒక ఆయన వెళ్ళాడు. కమ్మారబ్బాయి కమ్మారైన రాజులో ఇంజనీర్. ఆయన ఇంజనీర్ పని చేయడానికి వెళ్ళాడు. ఏం చేయడానికి చెప్పండి, వింటున్నారా? చదువుతున్నారా? నేను చూడలేదంటాడు. అందరూ ఒకసారి మధ్యలో నిలబడం వచ్చి మంచి జీతం కదా అనుకుని వెళ్ళాడు. ఆయన నెలగా కూడా వచ్చాడు. ఆయన అడిగితే చాలా మంది అడిగితే నవ్వి సమాధానం చెప్పకుండా వండలోకి వచ్చేసాను అన్నాడు. తన స్నేహితులతో చెప్పింది ఏంటంటే, నన్ను ఇంజనీర్ అని తీసుకుని వెళ్ళి నన్ను ఇటుకలు పోయమన్నారు. ఇంజనీర్ ఏం చేయమన్నారు? ఇటుకలు వేయమన్నారు. నేను చదివింది ఏంటి? నన్ను ఏమని తీసుకొచ్చారు? నేను ఇటుకలు పోయడం ఏంటి? నేను ఇటుకలు పోయినా నా దేశం నేను వెళ్ళిపోతాను అంటే వాళ్ళు తెచ్చి ఏదో నా టికెట్ అయితే ఆ డబ్బులు అయితే తీసుకుని అని చెప్పాను. ఇంకా తర్వాత ఎవరు వెళ్ళడానికి ప్రయత్నించారా? ఏం చేయడానికి కనబడుతున్నారు అందరూ? మీరు ఒక మాట జ్ఞాపకం చేసుకోండి. నెబుకద్నెజరు అనేక మందిని తీసుకుని వెళ్ళాడు. వాళ్ళందరూ ఏం చేయడానికి? బానిస పనులే, వాళ్ళు చెప్పిన పనులే. తమ స్వదేశముల నుండి, తమ బంధువుల మధ్య నుండి, తమ ఇంటిలో నుండి, తమ పిల్లల మధ్యలో నుండి, తమ కుటుంబముల మధ్యలో నుండి వెళ్ళి దూరంగా ఉండి బాధపడవలసి వస్తుంది. అదొక శిక్ష, దేవుడు విధించిన శిక్ష. కుటుంబానికి దూరంగా ఉండడం, పిల్లలకు దూరంగా ఉండడం, పిల్లల ప్రేమకు వాటికి దూరం అయిపోవడం ఒక విధమైనటువంటి శిక్షగా మారిపోయింది. ఎందుచేతంటే దేవుని వాక్యానుసారముగా ఎవరు జీవించారో వారి మీదకి ఎలాంటి భయంకరమైన శిక్ష వస్తూ ఉన్నది. దేవునికి స్తోత్రం. అసూరు వారిని బానిసలుగా తీసుకెళ్ళిపోయారు. అసూరు రాజు షోమ్రోను పట్టణాన్ని, షోమ్రోను రాజ్యాన్ని స్వాధీనం చేసుకున్నాడు. చూడండి, అవాక్యాలు చదువుదాం. 24 చూడండి. అసూరు రాజు బబులోను, జాగ్రత్తగా ఏమండి ఆ రాజ్యాల పేర్లు: బబులోను, క్రోత, అవ్వా, హమాతు, సెపర్వయీము అను తన దేశములలో నుండి గరులను రప్పించి ఇశ్రాయేలు వారికి మారుగా షోమ్రోను పట్టణములలో ఉంచెను కనుక వారు షోమ్రోను దేశమును స్వతంత్రించుకొని దాని పట్టణములలో కాపురము చేసిరి. దేవునికి స్తోత్రం. అందరూ స్తోత్రాలు చేయండి. ఎవరికైనా అర్థమైందన్నమాట? అసూరు రాజు షోమ్రోను దేశాన్ని స్వాధీనం చేసుకుని అక్కడున్న ఇశ్రాయేలులను బాధించాలని, వారిని తరిమివేయాలని, వారిని మెడగొట్టాలని ఏం చేయాలంట? తన రాజ్యంలో ఉన్న బబులోను నుండి, కోప అనే దేశము నుండి, అవ్వ అనే దేశము నుండి, హమాతు అనే దేశము నుండి, సెపర్వయీము అనే దేశములలో నుండి తన జనులను
రప్పించి ఆ పొలాలు, ఆ ఇళ్ళు, ఆ వాకిళ్ళు అన్ని వాళ్ళకి అప్పించారు, పట్టి పెట్టారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎవరు అక్కడికి పోతారంటే కొంతమంది మోటార్లు వచ్చేసారు. ఇదివరకు మనకు కూడా మోటార్లు సర్దుకొని ధర్మాన్ని చెడిపోయేవారు, మానవులను చెడిపోయేవారు, తిరుగునాటిని చెడిపోయేవారు, పెద్దలను చెడిపోయేవారు. ఎక్కడికో తెలుసా, నా చిన్నతనంలో ఎక్కువ జల్లిసేమ వెళ్ళేవారు. వేసేమా ఆ పదవి ఎప్పుడన్నా ఉన్నారా? జల్లిసేమ అంటే ఏంటి తెలుసా? ఆ భీమవరం ఏరియా. దేనికోసం? ఊడ్పులు. అప్పుడు మెట్ట నుంచి ఎక్కువ మా నాగప్ప తీసుకెళ్ళి అక్క ఏంటి కనపడలేదు అని అడిగితే కలిసేవాళ్ళం బాబా అని కృతక్క ఏంటి జనం కనపడలేదంటే జలసేమ పేరు బాబా. తర్వాత ఎక్కడ పాడు మొదలెట్టారు చెప్పండి. కొంత భద్రాచలం, ఈ ఇటువైపుకి మధురగూడెం, ఇవన్నీ దేనికోసం? కదా పొగాకు బేరం పని. అరగేళ్ళ వాళ్ళకి రాత్రి మగళ్ళు పనే. ఈ ఉడుపులు కోతలు అయితే దానికి చెడబడేటప్పుడు వచ్చేస్తారు అనుకోండి, పొగాకు పని అనుకోండి. 1 గంట దాటిన తర్వాత అని వచ్చేవాడు. మేపులు లేపు వెళ్ళిపోవడమే. ఆ కళ్ళు అనుకున్నానే అలాగే ఎక్కేసి ఆ బండి ఎక్కేసిపోయావు. తెల్లవారు 3 మొదలెట్టేవారు రేపు. అవన్నీ ఎక్కించుకొని బ్యానకాడ తీసుకొచ్చేటప్పటికి 6, 7 అయ్యేది. గబగబైనది ఆ మొహాలు కొట్టుకొని తిన్నారు, తాగారు, చచ్చారు, ఏం చేశారో పడతారు. మళ్ళా వచ్చి మరి పట్టు రేషన్ తెంపాలి అంటే కాలిన పొగాకంతా తెంపాలి. మళ్ళీ జిప్పు తాపి కట్టేసిన ఇవన్నీ ఎక్కించాలి. నిద్రానికి ఇప్పుడు లేదు. ఏ పని? ఒక విధమైన వ్యక్తి పని. ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశంలో యోసేపును ఎరుగని రాజులు వచ్చిన తర్వాత వాళ్ళకు వచ్చిన సమస్య అదన్నా ఏంట్రా? వాళ్ళకు వచ్చిన సమస్య ఏమిటంటే ఏ రోజుకి ఆ రోజే వాళ్ళు అప్పగించేయాలి. ఏం అప్పగించేయాలి? ఇటుకలు అప్పగించాలి. మట్టి వాళ్ళే తెచ్చుకోవాలి, నీళ్లు వాళ్ళే తెచ్చుకోవాలి, ఆ గడ్డి వాళ్ళే తెచ్చుకోవాలి, అవన్నీ తెచ్చుకోవాలి. ఆ కొమ్మాలి ఇటుక ఒక రోజులో చేసి కాల్చగలమా? అవుతుంది, చాలా రోజులు పడుతుంది. ఏ రోజు ఇటుకలిస్తే ఆ రోజునే వాళ్ళకి తినే పిండి కానీ గోధుమలు కానీ ఇవ్వబడతాయి, రేషన్ ఇవ్వబడతాయి. లేకపోలేదు. వ్యక్తి పనికి ఎవరు పంపబడుతున్నారంటే దేవుని కృప లేని వారు, దేవుని కృపను పోగొట్టుకోవాలి. ఇప్పుడు అశూరు ఏంటంటే శుభ్రం దేశాన్ని స్వాధీనం చేస్తున్నాం కదని తన ప్రజలను తీసుకొచ్చి దేశంలో పెట్టాడు. తన ప్రజలను తీసుకొచ్చి దేశంలో పెడితే అక్కడ జరిగిన సంగతి ఏమిటి అంటే వారు షోమ్రోను దేశమును
స్వతంత్రించుకొని దాని పట్టణములలో కాపురము చేసిరి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే వారు కాపురం ఉండనారంభించినప్పుడు యెహోవా యందు భయభక్తులు లేని వారు గనుక యెహోవా వారి మధ్యకు సింహములను పంపెను, అవి వారిలో కొందరిని చంపెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యెహోవా నా బలమా ఎంతమంది వాక్యాన్ని వింటున్నారు? అర్థమవుతుందా? నా మాట అర్థమవుతున్నారు? నా మాట అర్థమవుతున్న వాళ్ళు చేయాలి. నా నాలుగు మాట్లాడిపోయి మరి ఏమవుతుందో నాకు అర్థం కావట్లే. అంతే అనుమానం వచ్చింది, మీకు అర్థమవుతుందా లేదా? సరే, దేవునికి స్తోత్రం. అయితే వారు కాపురం ఉండనారంభించినప్పుడు యెహోవా యందు భయభక్తులు లేని వారు కనుక యెహోవా వారి మధ్యకు సింహములను పంపెను, అవి వారిలో కొందరిని చంపెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. అడు దైవభక్తులు కాదు, అసూర్యులు. ఆయా రకాల దేశాల నుంచి వచ్చిన వారు. ఎక్కడ కాపురం ఉన్నారు? కాబట్టి షోమ్రోను. చెప్పాలందరూ. షోమ్రోను ఎవరి ప్రదేశము తెలీదా? చెప్పండి. దేవుడు ఇశ్రాయేలుకి ఇచ్చిన ప్రాంతంలో ఒక ప్రాంతం అది. అంటే ఎవరి దేశం అది? చెప్పాలి. దేవుని దేశము. ఎవరి దేశం? దేవుని దేశము. పాలు తేనెలు ప్రవహించే దేశములో ఒక భాగము, ఆశీర్వదించబడిన భాగము, దీవించబడిన భాగము. షోమ్రోను గురించి మనం వెనక్కి వెళితే కనబడుతుంది.
సైన్యాలు చుట్టుముట్టినప్పుడు, సిరియా వాళ్ళు చుట్టుముట్టినప్పుడు, ఆ షోములను చుట్టూ ముట్టలు వేసేసినప్పుడు, వారికి కరువు తెప్పించేసినప్పుడు దేవుడు అక్కడ ఏం చేశాడు? వారికి మహాద్భుతం చేశాడు. దేవునికి స్తోత్రం. శత్రువులను పరుగులెత్తించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అలాంటి శత్రువులలో విగ్రహారాధికులు, అసూర్యులు, దేవుని ఎరుగని వారు, అపవిత్రులు వారు వచ్చి కాపాడు. ఎవరి దేశంలో చెప్పండి మరి, జాగ్రత్తగా చెప్పాలి. దేవుని వాగ్దానపు దేశములో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అక్కడ వారు వచ్చి కాపురం ఉండి ఏం చేయడం మొదలు పెట్టారంటే, వాళ్ళ దేశాల నుండి వాళ్ళకు కూడా వారి దేవతలను తెచ్చుకున్నారు. ఏం తెచ్చుకున్నారు? దేవతలను తెచ్చుకున్నారు. వారి రకరకాలు అవన్నీ తెచ్చుకొని ఎటువంటి ఒకసారి 29 వచ్చింది చూడండి. కొందరు జనులు తమ సొంత దేవతలను పెట్టుకొని సోమరేణీయులు కట్టుకొనిన ఉన్నత స్థలముల మందిరములలో వాటిని ఉంచుతూ వచ్చి, మరియు వారు తమ తమ పురములలో తమకు దేవతలను కలుగజేసుకొని, బబులోను వారు సిక్కోపెనాతు దేవతను, కోకా వారు నెగ్గలు దేవతను, హమాతు వారు అషీమా దేవతను, అలీయులు నెబహతు దేవతను, కత్తాతు దేవతను, ఎవరి దేవతను వారు పెట్టుకొని చూడి, సెఫర్వీయులు తమ పిల్లలను అత్మమలకు, అనందరకు అని సెఫర్వైవి యొక్క దేవతలకు అగ్నిగుండమందు దహించుచుండిరి. దేవత కార్యక్రమాలను ఎక్కడ చేయడం ప్రారంభించారు? షోమ్రోనులో, దేవుని పట్టణములో. దేవుని పట్టణంలో దేవుని పిల్లలారా, దేవుని సంఘమనబడిన దేవుని పట్టణంలో ప్రవేశించిన వారులారా, అన్య జనాంగమైన మీరు అన్య జనాంగపు ఆచారములను తెచ్చి వాటిని పూజిస్తూ ఉన్నారేమో. వాటిని పూజిస్తూ ఉన్నారేమో. మీకు గత సంవత్సరం 2 సంవత్సరాలు మనం హెచ్చరిస్తున్నాం. మనం ఏ సంఘమని చెప్పండి? ఏ సంఘమని? ఎవరా మన సంఘం ఏంటి? ఎవరా? పెంతెకోస్తు సంఘము. పెంతెకోస్తు దేవుని సంఘము. దాని నియమాలు వేరు, దాని మర్యాదలు వేరు, పద్ధతులు వేరు, నిబంధనలు వేరు, రూల్స్ వేరు. వీటిలోకి ఇదిగో ఈ అశూరు రాజు తెచ్చినట్టుగా కొంతమంది వేరే వారు వస్తున్నారు. మంచిదే, సంతోషిస్తున్నాం. వేరే వారంటే లోతన వారు రావచ్చు, బాప్టిస్ట్ వారు రావచ్చు, జీడిఎం వారు రావచ్చు, ఇంకా ఆయా డినామినేషన్ల నుండి వచ్చి ఉండవచ్చు. వచ్చి ఏం చేస్తున్నారు? వారి వారి విధులను, వారి వారి ఆచారములను, వారి వారి పద్ధతులను తెచ్చి ఏ పద్ధతులు మానేస్తున్నారు? పెంతెకోస్తు నియమాలను నేర్చుతూ ఉన్నారు. దేవుని నియమాలను నేర్చుతూ ఉన్నారు. దేవుని కట్టలను మీరినందుచేత యెహోవా యందు భయభక్తులు లేని వారు కనుక యెహోవా వారి మధ్యకు సింహములను వంతెను. వారిలో కొందరిని సింహములు చంపారు. ఆ సింహాలు ఏం చేసినట్టు వారిలో కొందరిని చంపేసి. ఎవరి ఏంటి సింహాలు? ఆనాడు దేవుని యందు భయభక్తులు లేని వారి దేవుని కోపము వారి మీదకి వచ్చిందని తెలియజెప్పడం కొరకు మరణమును రుచి చూపించడానికి అడవిలో తిరగవలసిన సింహాలు ఎక్కడికి వచ్చినాయి?
షోమ్రోను పట్టణానికి వచ్చి దేవుని యందు భయభక్తులు లేని వారిని కొంతను చంపేసినాయి. దేవునికి స్తోత్రం. ఇది సాధ్యమా? సాధ్యమే, సాధ్యమే. ఏలియా పరలోకానికి ఆరుడైపోతున్నప్పుడు ఎలీషా కూడా వెళ్ళాడు. వెళ్ళైన ఆరుడైపోయిన తర్వాత తిరిగి వస్తున్నాడు. యార్దాను దాటేశాడు. ఎరుకో పట్టణానికి వచ్చాడు. అక్కడ చాలా మంచి పిల్లలు ఉన్నారు, అద్భుతమైన పిల్లలు ఉన్నారు, మంచి టీనేజ్ యూత్ ఉన్నారు. వీళ్ళందరూ దైవజనుడైన ఎలీషాను చూసి ఏమని మొదలెట్టారంట? ఓడోడా, ఒరే ఓడోడా, మీరు కాటాడు అప్పుడు చూడు, అప్పుడు చూడు అంటే అన్నారు. లేదు మీరే గుర్తొచ్చు. ఏం చేశాడు ఈయన? పాపం వచ్చి శపించాడు. శపిస్తే ఏం జరిగింది? అరణ్యంలో నుండి ఎలుగు బంట్లు వచ్చి ఆ పిల్లలను చంపేసి ఎంతమందిని? 21 మందిని చెప్పి దెబ్బతో ఎక్కడో అక్కడ కథారెక్కలైపోయారు. దేవుని సన్నిధిని, దేవుని వాక్యమును, దేవుని పద్ధతిని, పరిశుద్ధాత్మను, పరిశుద్ధాత్మ కార్యములను, పరిశుద్ధాత్మ క్రియలను ఎవరైతే హేళన చేస్తారో, ఎవరైతే కాదని తోలనాడతాడో వారి మధ్యకు సింహములు వస్తున్నాయి, ఎలుగు బంట్లు వస్తున్నాయి. వారిని ఏం చేస్తున్నది? చీల్చి వేస్తున్నాయి, చీల్చి వేస్తున్నాయి. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డ, ఓ విశ్వాసని పేరు పెట్టుకున్న వ్యక్తి, షోమ్రోను పట్టణంలో నేను ఉన్నాననుకుంటున్నా, సంఘంలో నేను ఉన్నాననుకుంటున్నా. ఓ సూర్యుడా, నువ్వు ఎక్కడి నుండి వచ్చావో, ఏ స్థలం నుండి వచ్చావో వాటిని పట్టుకొచ్చి ఇది చేయండి, అది చేయండి అంటున్నారేమో. ఈ మధ్య రకరకాల హెడ్డింగ్లు చూసినప్పుడు నాకు దుఃఖం కలుగుతుంది. మోషే సుఖోపవాసములు, దానియేలు ఉపవాసములు, యెహోషువ ఉపవాసం, మరి ఏదో పేరు ఆ కోసం పేరు పెట్టేసుకుంటారు. 50 రోజుల ఉపవాస కూడికలు, 60 రోజుల ఉపవాసం. ఎన్ని రోజులు ఉపవాసం ఉన్నారు? ఎంత పెద్ద అబద్ధం ఉన్నదా? అబద్ధమా కాదా? చెప్పండి, చెప్పండి, అబద్ధమా కాదా? ఆమరణ నిరాహార దీక్ష చేసిన పొట్టి శ్రీరాములు గారు 51 రోజులు 53 రోజులు బతికాడు. చచ్చిపోయాడు. ఆయన చచ్చిపోయేటప్పటికి దేహం కుళ్ళిపోయింది. చరిత్ర చదువుతుంది. 50 రోజుల కోసం ఎలా చేస్తున్నారు? మోటార్ సైకిల్ దిగేస్తున్నారు, గమ్ 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 అని పాటలు పాడేస్తున్నారు. అబద్ధం కదా, మోసం కదా, అక్రమం కదా, దేవుని దృష్టిలో అది అంగీకరించేదేనా? 7 గంటల ఉపవాసాలు అంటే ఏంటి కొత్త? 7 గంటల ఉపవాసం రాత్రి కట్టడం పొద్దున్న వేసేటప్పుడు ఏమవుతుంది? అంకంటే ఎక్కువే ఉంది అది ఉపవాసం కదా. అందుకని పొద్దున్న తిరిగి దాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? బ్రేక్ఫాస్ట్ అంటారు. ఫాస్టింగ్ అని బ్రేక్ చేయి, అందుకని దాన్ని బ్రేక్ఫాస్ట్ అంటారు. 7 గంటలు అంటే నువ్వు మామూలుగా ఉంటే అనుక్షణం నవ్వుతానే ఉంటాం అన్నమాట. పాట ఉంటుంది, అనుక్షణము నిన్నే, అనుక్షణము నిన్నే కొలుతును యేసయ్యా, అనుక్షణము నేను నా నోరు నములుతూనే ఉండును యేసయ్యా.
దేవుని మర్యాద పాటించని వారి మధ్యకు ఏమొస్తాయి చెప్పండి? సింహములు. దేవుని మర్యాద పాటించని వారులారా, మీ మధ్యకు సింహములు వచ్చి మిమ్మల్ని చీల్చివేస్తున్నాయి. ఆ రాయమండి జవాన్ చెరువు చుట్టుపక్కల అంతా వాలుగా ఉంటాయి. ఎందుకు? ఏమొచ్చింది? చేతపులి. ఆ మధ్య మనకేమొచ్చింది? పెద్దపులి. పెద్ద పులి అడుగు జాడలు కనపడేయాలంటే ఇప్పటికే ఠారెత్తిపోయారే. చిన్న పులి అడుగు జాడలు కనపడ్డాయి కానీ ఠారెత్తిపోయి ఇదేస్తున్నారే. మరి మీ మధ్య మనం జీవిస్తున్న సింహములు మీ మధ్యకు వచ్చినాయి. ఏ సింహాలు తెలుసా? సమస్యలు అనే సింహాలు. మీకు వచ్చిన శోధనలేని సింహాలు, అపవాదములేని సింహాలు, మీకు వచ్చిన కీడే సింహం. గ్రహించుకో. నీ మీదకి వచ్చిన కీడు కానీ, శోధన కానీ, ఇబ్బంది కానీ, ఇరుకు కానీ, వ్యాధి కానీ, బాధ కానీ, రోగము కానీ వచ్చిందని దేవుని దగ్గర అడగాలి. ప్రభువా, నీకు వ్యతిరేకమైనది ఏమి చేశాను దానిని నాకు తెలియజెప్పు. నన్ను క్షమించు ప్రభువా, నాకు విడుదల అయితే నాయన. మనం అలాగూ ప్రార్థించాలి. దేవునికి స్తోత్రం. అందరూ స్తోత్రం జరుగుతుందా? గట్టిగా, ఇంకా గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మన పాపములు ఒప్పుకోవాలి, మన తప్పులు ఒప్పుకోవాలి, మన అపరాధములు ఒప్పుకోవాలి, మన మనకలు డాగులు అన్ని దేవుని దగ్గర ఒప్పుకోవాలి. మరి ముఖ్యంగా దేవుని మర్యాద నేర్చుకోవాలి. ఏం నేర్చుకోవాలి? చెప్పాలి. చూడండి ఇక్కడ ఏమంటున్నాడు? రాజుగారి దగ్గరికి వెళ్ళి 26వ వచనంలో, తామారు పచ్చికైన శుభ్రైన పట్టణములలో తాముంచిన జనులకు, వాళ్ళన్ని జనులు ఆ దేశపు దేవుని మర్యాద తెలియకున్నది కనుక ఆయన సింహములను పంపించెను. దేవునికి స్తోత్రం. అందరూ స్తోత్రం చేస్తున్నాం. హల్లెలూయా. ఏమి తెలియకపోతే సింహాలు వస్తాయి? చెప్పాలందరూ. ఏమి లేకపోతే దేవుని మర్యాద తెలియకపోతే. నువ్వు చదువుకుని ఉండొచ్చు, ఉద్యోగస్తులు ఉండొచ్చు, పెద్ద ఉద్యోగస్తులు ఉండొచ్చు, మినిస్టర్ అయి ఉండొచ్చు, ఎమ్మెల్యే అయి ఉండొచ్చు, మరేదో అయి ఉండొచ్చు, కోర్టు గడిచి ఉండొచ్చు, ఒక అంత కారు ఉండొచ్చు, ఏమైనా అయి ఉండొచ్చు, ఏమైనా అయి ఉండొచ్చు, ఏమైనా అయి ఉండొచ్చు. నేను ఫేస్బుక్లో కాదు, ఇద్దరు స్నేహితులు ఇంజనీరింగ్ లో చదువుకునేటప్పుడు వాళ్ళిద్దరు స్నేహితులు అంటారు. ఓ రోజు సడన్ గా ఎదురుపడ్డారు. ఎదురుపడినప్పుడు ఒకడు కోటు సూట్ లో ఉన్నాడు, ఒకడు మామూలు డ్రెస్ లో ఉన్నాడు. కోటు సూట్ లో ఉన్నవాడు పలకరించాడే, బాగున్నావా? బాగున్నాను. నువ్వు బాగున్నావా? బాగున్నాను. ఏం చేస్తున్నారా అని ఒకరికొకరు పలకరించుకున్నారు. ఏదో పని చేసుకున్నా అన్నాడు, మామూలు డ్రెస్సులో ఉన్నాడు. ఆ బట్టలు అవన్నీ చూసి, అయ్యో నా స్నేహితుడు చాలా తప్పుగా ఉన్నాడు, నీకేదైనా సహాయం చేయాలి అని ఆలోచిస్తా. నీకేదైనా సహాయం చేస్తాను, నువ్వు ఏదైనా కంపెనీ పెట్టుకుంటావా, అదా ఇదా అని అడుగుతున్నాడు. ఏం అక్కర్లేదు, పర్వాలేదు, అంత బాగుంది, నేను సరిపడా నాకు ఉంది అని చెప్పాను. సరే వాళ్ళిద్దరు కాఫీ టీలు ఏదో ఆ హోటల్లో ఏదో కూర్చొని టీలు తాగి బయటకు వచ్చిన తర్వాత వెళ్ళిపోతుంటే, నేను నా కారులో చెప్తాను, ఇంకో నా కారు చూడు అని ఖరీదైన కారు చూపించాడు. లేదు నాకు కారు ఉందిలే అని అంటే, ఏది కారు చూపించాలంటే నా ఉండే చూడండి అంబేద్కర్ డొక్కు కారు, అలాంటి డొక్కు కారు ఉంటాయి. ఆ డొక్కు కారు చూసి, అయ్యో ఇలాంటి డొక్కు కారులో తిరుగుతున్నావా? మరోసారి అడుగుతున్నాను, నేను
కంపెనీ పెట్టుకుంటాను, సహాయం చేస్తాను, అది ఇది అంటున్నాడు. అదే పర్వాలేదు, నేను ఉన్నంతలో నేను తృప్తిగా ఉన్నాను. సార్ మా ఇంటికి భోజనానికి రా అన్నాడు. నువ్వు నీ భార్య కలిసి రా అన్నారు. సరే, ఆయన భార్య ఆయన ఇంటికి భోజనానికి వెళ్ళారు. పెద్ద బంగ్లా. ఆ బంగ్లాలో అవన్నీ చూపిస్తున్నాడు. ఇవన్నీ ఇదిగో 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 ఎక్కడి నుంచో ఇది తెప్పించానా ఇది తెప్పించానా అని చూస్తున్నాడు, సంతోషిస్తున్నాడు. భార్య భర్తలు ఇద్దరు సామాన్య దుస్తుల్లో ఉన్నారు. అతని భార్యకి ఇలా వాటం చూసి ఎలాంటి వాళ్ళకి భోజనాలు పెట్టాల్సి వచ్చిందా అని ఆ వంట వాళ్ళని పురమాయించిందని పెట్టారు. మంచి మంచి భోజనాలు చేసేసారు, అయిపోయి మరి బయలుదేరిపోయారు. మళ్ళీ అడిగాడు, నీకేమైనా సహాయం చేయాలి? ఏమవసరం లేదు. వెళ్ళిపోయే ముందు స్నేహితులను, మరి నేను మీ ఇంటికి వచ్చి భోజనం చేశాను కదా, మీరు కూడా మా ఇంటికి వచ్చి భోజనం చేయండి అని వస్తాను. సరే, వాడు వెళ్ళిపోయారు. భార్య ఒప్పుకోవట్లే. అలాంటి సామాన్యులు అంటున్నాను నేను రాను. అది వాళ్ళిద్దరు వచ్చారు. నా స్నేహితుడు కనుక వెళ్ళాలి అన్నా అని ఒత్తిడి చేస్తే అన్న రోజుకి భోజనం చేశారు. ఆ ఇంటికి వెళ్ళేటప్పటికి ఊరైనా అంతస్తు ఇల్లు ఉంటాయి. ఇది పర్లేదు, మా వాడేదో కొంచెం పర్లేదు ఇల్లు ఉంది అని అనుకున్నాడు. దర్శనంలో ఒక్క కాపురం చేస్తే ఇదేం కర్మో కానీ ఒక్క కాపురం వేసుకుంటుంది. ఒక్క కాపురం ఆ కాంపౌండ్లోకి వెళ్ళేటప్పుడు ఆ సామాన్యమైన ఇంటి 2 అంతస్తులు మేడం. అయితే వీళ్ళు ఆ ఇంటికి వెళ్ళినప్పుడు ఆ ఇంటి ముందు 4 కార్లు ఉన్నాయి. వీళ్ళకి అర్థం కాదు, 4 కార్లు ఉన్నాయి. సరే, లోపలికి వెళ్ళారు. అవి గంగా ఎదురొచ్చి లోపలికి తీసుకెళ్ళి ఆ భోజనం బాగా దగ్గర తీసుకెళ్ళారు. నేనే వంట చేశానని చెప్పి ఆ స్నేహితుడి భార్య వంటలను చక్కగా వడ్డన చేసింది. ఆమె వడ్డన చేసింది. మీరు కూర్చోడంటే మా ఇంట్లో మేము గెస్ట్ ఉండగా నేను కూర్చోను, నేను వడ్డిస్తానంటే చాలా ప్రేమగా. సరే, వచ్చి కూర్చొని మాట్లాడుకున్నారు. ఆ మాట్లాడే కదా ఒక కథలు కనిపించింది అతనికి. ఆ ఇంటికి వెళ్ళినోడికి, ఇదేంటి మా కంపెనీ కాబట్టి నీ దగ్గర ఉన్నాయండి నేను తీసి చూశాడు. ఇదేంటి మా కంపెనీ విషయాలన్నీ నీకు వచ్చినాయి ఏంటి అని అడిగాడు. ఎతను అన్నాడు, మీ మేనేజింగ్ డైరెక్టర్ వాడు బాగున్నాడా అన్నాడు. అదేంటి అతను తెలుసా అంటే, మరి నేనిద్దరం కూడా క్లాస్మేట్స్నే అని నాకు తెలుసుకోండి. ఇవన్నీ చూస్తున్నాడు. ఇవన్నీ చూస్తుంటే ఇవన్నీ చూసిన తర్వాత ఎక్క చచ్చిపోయాడు. ఏంటి అక్కడ కంపెనీ వ్యవహారాలు ఈడీ తెలియని కూడా ఇతని దగ్గర ఉన్నాయి. ఏంటి అని అడిగితే, నువ్వు ఇందులో ఏమైనా పెట్టుబడి పెట్టావా అన్నాడు. పెట్టాను అన్నాడు. ఎంత పెట్టావా అన్నాడు. 100కి 40 వంతు పెట్టాను అన్నాడు. అంటే ఇది తీసుకునే జీతం ఎవరి దగ్గర చూపులే, ఎవరి దగ్గర చూపు. ఈ మాట్లాడకుండా ఆవిడ కూడా తీసుకుని రాను కదా, తీసుకుపోయింది. ఇలా చూస్తే తలపైకి ఎత్తి చూసింది. తలపైకి ఎత్తి చూసినప్పుడు ఫోటో కనిపించింది. ఏమండి మీరు డాక్టరా అని అడిగింది. ఎవరినే వడ్డించిన ఆమె.
నేను డాక్టర్ చదివాను, పీజీ చేశాను. అయితే ఆ సర్వీస్ చేయడానికి నాకు సమయం చాలక మా ఆయనతో పాటు కంపెనీ వ్యవహారాలు చూసుకుంటున్నాను. అప్పుడు సిగ్గుపడింది. ఆమె డాక్టర్ అయి ఉండి, మంచి వైద్యురాలు అయి ఉండి, ఇతను కంపెనీలో 40% షేర్లు కలిగి ఉండి ఎంత సామాన్యంగా చెప్తున్నారు. వీళ్ళ ముందు నేనెంత, నేను అలాంటి వాళ్ళ పురుగులు వాళ్ళ దగ్గర జీవితం పుచ్చుకునే దాని బడాయి చూస్తే మాత్రం గుమ్మడికాయ అంత ఉంది. మనం కొన్ని చూసి నెరవేరుతూ ఉంటాం. దేవుని మర్యాద ఎలాగని వారు దేవుని దేశంలో దేవుని మర్యాద మాత్రమే ఉండాలి. దేవుని పిల్లలారా, మీరు దేవుని సంఘంలో ఉన్నారు, దేవుని సన్నిధిలో ఉన్నారు. దేవుని కృప పొందుకోవాలని, దేవుని ఆశీర్వాదం పొందుకోవాలంటే దేవుని మర్యాద ప్రకారముగానే మీరు నడవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని ఆజ్ఞలను మాత్రమే పాటించాలి. వాటిని మీరితే మీ మధ్యకి ఏ బంధించబడుతున్నాయి చెప్పండి? సింహములు. అవి మిమ్మల్ని చీల్చివేస్తాయి, మిమ్మల్ని చంపివేస్తాయి. ఆ శోధనలు, ఆ సింహాలనే శోధనలు, ఆ వ్యాధులు, ఆ బలహీనతలు, ఆ ఇబ్బందులు, ఆ ఇరుకులు. అమ్మ విశాఖ గారు నాకు ఎంత కళ్ళు కనపడుతుంది, నేనే కనపడుతున్నాను. ప్రజలు అంటున్నాడు, అయితే దేవుని రాజ్యంలో, దేవుని సన్నిధిలో మా ప్రజలు దేవుని మర్యాదను ఎరగలేదు కనుక వారికి దేవుని మర్యాదను నేర్పడానికి వదలుతున్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 20వ వచనంలో అతని నుండి తేబడిన యాజకులు ఒకరిని అతనికి మీరు తోడుకొని పోండి, అతను అతనికి పోయి కాపురముండి ఆ దేశము దేవుని మర్యాదను వారికి నేర్పవలెనని ఆజ్ఞాపించెను. కాగా సొలొమోను నుండి వారి పట్టిలో వచ్చిన యాజకులు వచ్చి దేవుని ఊరిలో కాపురముండి యెహోవా యందు భయభక్తులు ఉండదగిన మర్యాదను వారికి బోధించెను. దేవునికి స్తోత్రం. అందరూ స్తోత్రాలు చెల్లిస్తున్నాం. హల్లెలూయా. సంఘ విశ్వాసులారా, దేవుని పిల్లలారా, ప్రతి వారము ప్రతి వాక్యములో దేవుని సన్నిధిలో ఉండదగిన మర్యాద మీకు నేర్పబడుతూ ఉన్నది. దేవుని మర్యాదను మీకు నేర్పుతూ ఉన్నాం. దేవుని ఎదురు ఎలా ప్రవర్తించాలో, ఎలా జీవించాలో, ఎలా నడవాలో, ఎలా బ్రతకాలో మీకు నేర్పబడుతూ ఉంది. అయినా మీరు దేవుని మర్యాదను నేర్చుకోవడం లేదు. దేవునికి స్తోత్రం. అది కూడా వ్రాయబడింది కింద. వారు ఏం చేశారట? కొందరు జనులు ఈ నేర్పడానికి వస్తే సొంత దేవతలు పెట్టుకొని సోమరోజులు కట్టుకున్న ఉన్నత స్థలముల మందిరములలో వాటిని ఉంచుతూ వచ్చిరి. మరియు వారు తమ పురములను తమకు దేవతలను కలుగజేసుకొనిరి. దేవునికి స్తోత్రం. అందరూ స్తోత్రం జరుగుతున్నాం. హల్లెలూయా. పెంతెకోస్తు దేవుని సంఘములు పూర్వము క్రిస్మస్ ఉండేవి కాదు, లెంట్లు ఉండేవి కాదు, శుక్రవారం గుడ్ ఫ్రైడే ఉండేవి కాదు. ఈస్టర్ ఉండేవి కాదు. ఏ కార్యాలు పట్టుకొచ్చేసారు? ఆ
పశువుల మర్యాద, దేవుని మర్యాదను విడిచిపెట్టారు. కథోలిక వారు ప్రవేశపెట్టిన మర్యాదలు మెల్లగా తెచ్చారు. ఎవరినైనా అడిగితే క్రిస్మస్ దేవుని ఆరాధిస్తున్నాం కదా, లెంట్ అంటే ఉపవాసాలు పెడుతున్నాం కదా, నీ తలకాయ కాదు. దేవుని వాక్యం చెప్తా ఉంది. ఏమి నేర్చుకోవాలి నువ్వు చెప్పండి? దేవుని మర్యాద, దేవుని మర్యాద, విగ్రహారాధనకు కూడిన మర్యాద కాదు, విగ్రహారాధకుల మర్యాదలు కాదు. చాలా మంది సంఘములో కుల మర్యాదలు పాటిస్తున్నారు. ఈ దేశపు మర్యాదలు పాటిస్తున్నారు. క్రైస్తవుడు ఎక్కడికి వెళ్ళినా దేవుని మర్యాదలు మాత్రమే పాటించాలి కానీ ఆ దేశపు మర్యాదలు కానీ, ఆ కుల మర్యాదలు కానీ, ఆ మత మర్యాదలు కానీ, ఈ మత మర్యాదలు కానీ పాటించడానికి అంత మాత్రము అనుమతి ఇవ్వలేదు. దేవుడు అనుమతి ఇవ్వలేదు. వంకర మాటలు చెప్తున్నావు నీవు. వంకర మాటలు మానివేసి సరి అయిన స్థితిలోని ప్రవర్తనను చూసుకో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇశ్రాయేలీయులు భయంకరమైన తప్పిదం చేసినప్పుడు నేను మీతో మీ మధ్యకు రాను, మీతో రాను, మీరు వెళ్ళండి అని చెప్పినప్పుడు మోషే ఏడుస్తూ ఉంటే, మోషే వచ్చి ప్రజలతో చెప్తే వాళ్ళందరూ ఏడుస్తూ ఉంటే ఆయన ఒక మాట చెప్పాడు, నేను మీ మధ్యన నివసించాలి అంటే, మీతో రావాలి అంటే మీ దేహముల మీద ఉన్న, మీ శరీరముల మీద ఉన్న ఆ బంగారు ఆభరణములన్నిటినీ, వస్తువులన్నిటిని తీసి పార్పెట్టేయండి. ఏం చేయమన్నాడు? పార్పెట్టేయండి. ఎందుకంటే ఐగుప్తు దేశం నుండి తీసుకొచ్చినటువంటి చంద్రవంతలు ఉన్నాయి, నక్షత్రములు ఉన్నాయి, పోగులు ఉన్నాయి, అవి ఉన్నాయి. ఆ పోగులతో వాడు ఏం చేశారు? దూడం చేశారు. సూర్యబింబాలు ఉన్నాయి, రకరకాలు ఉన్నాయి. అవన్నీ ఏంటో తెలుసా? విగ్రహారాధన సంబంధమైన గుర్తులు. కనుక వాటన్నిటినీ మీలో నుండి తీసివేయాలి. మీరందరూ ఎలా ఉన్నారంటే వాత వేయబడిన మనస్సాక్షితో కూడున్నారు. ఈ పెద్దకోస్తాడు ఎలాగే చెప్తారు, మంగళసూత్రం తీసుకెళ్ళి కదా, ముగ్గురు చచ్చిపోడా, నేను చచ్చిపోయానా, మా ఆవిడకి కట్టలేదండి, నేను ఏమన్నా చచ్చిపోయానా, మా పెళ్ళి 48 ఏళ్ళు. మిగిలిన దేశాల్లో ఏమన్నా ఉన్నాయా? అదేం కావలేదా? అది బతికే ఉన్నారుగా. వంశకార బుద్ధులు. సాతానుడు నీలోనికి దూరి ప్రవేశించి తన వైపు తిప్పుకుంటున్నాడు. దేవుని మర్యాద పాటించు. విగ్రహముల మర్యాద కాదు, కుల మర్యాద కాదు, కుటుంబ మర్యాద కాదు, ఆ మర్యాద ఈ మర్యాద కాదు. మనం ఎవరి మర్యాదను పాటించాలి? అవి నేర్పడానికి ఎవరిని పంపించాడు? అవి నేర్పడానికి ఎవరిని పంపించాడు? ఒక యాజకుడు తీసుకొని రాబడ్డాడు. అతను బేతేలులో కాపురం ఉంది. బేతేలు దేవుని సన్నిధి. ఆ బేతేలులో కాపురం ఉండి వారికి ఆ పద్ధతులు నేర్పిస్తున్నారు. ప్రియమైన సంఘమా, దేవుని పిల్లలారా, సమస్యలని సింహములు, రోగములని సింహములు, బాధలను సింహములు, రకరకాలైన ఇబ్బందులని సింహములు,
నిన్ను చేర్చకుండా ఉండాలంటే నీవు దేవుని మర్యాదను పాటించు, మోకరించు, దేవుని దగ్గర అడుగు. దేవా, నీ మర్యాదను నాకు నేర్పు, నీ మర్యాదలో నేను జీవించినట్లుగా, నీ కృపలో నేను జీవించినట్లుగా నీ మర్యాదను నాకు నేర్పయ్యా. నీ మర్యాదను నేర్చుకునే మనసు నాకు దయచేయి. నీ వాక్య ప్రకారంగా జీవించే బుద్ధిని నాకు దయచేయి. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం.